నమస్తే, వెల్కమ్ టు పొలిటికల్ పిక్చర్. సెంటిమెంట్ మంటలు చెలరేగిపోయాయి. సెంటిమెంట్ కమిట్మెంట్ తమదేనంటూ ముందుకొచ్చిన గులాబీ పార్టీ ఆ సెగలను రేపింది. ఆ సెగల పొగలోనే అధికారాన్ని పట్టేసింది. అందరూ చెయ్యెత్తి జైకొట్టినా ముందు పిడికిలి పట్టినోడికే పట్టం కట్టారు జనం. ఆ సెంటిమెంట్ మేఘాల నీడలోనే 2.5 ఏళ్లు నడిచిపోయాయి. ఆ మేఘాలు కరిగిపోతుంటే అసలు ఏం జరుగుతుందనేది జనం చూడటం మొదలుపెట్టారు. స్వయం పాలన అంటే గులాబీ పాలనే అనే మైండ్ సెట్ నుంచి మనకేం ఒరిగింది అనేది చూసుకోవటం మొదలైంది. ఫస్ట్ హాఫ్లో వార్ వన్ సైడ్ నడిచిపోయింది. చంద్రశేఖరుడు దుమ్ము రేపాడు. ఇప్పుడిప్పుడే ఆ దుమ్ములోంచి ప్రత్యర్థులు మొహాలు తుడుచుకొని బయటకొచ్చి తమ దుమ్ము కూడా చూపిస్తామంటున్నారు. సో ఇక గ్రౌండ్లో సౌండ్ మోగిపోనుంది. గతంలో ఏదైనా రాజ్యం మీద దండయాత్రకు వెళ్లే ముందు సరిహద్దులో సైన్యాన్ని మోహరించి ముందు కబురు పంపుతారు. నాతో పెట్టుకుంటే నువ్వు పోతావు, యుద్ధానికి దిగి దెబ్బతినే బదులు నాకు సలాం చేసి అమౌంట్ సెటిల్ చేస్తే ఈ రాజ్యం నా అకౌంట్లో పడుతుంది, నీ ప్రాణం నిలబడుతుంది, అర్థం చేసుకో అంటూ వార్నింగ్ కమ్ కాంప్రమైజ్ లెటర్ ఒకటి పంపుతారు. పౌరుషం ఉన్నోడు బుసలు కొడుతూ యుద్ధంలోకి దిగుతాడు. లౌక్యం ఉన్నోడు శత్రువుకే షేక్ హ్యాండ్ ఇచ్చి సెటిల్ చేసుకుంటాడు. ఈ 2.5 ఏళ్లు తెలంగాణలో గులాబీ బాస్ అలాంటి లెటర్లు మస్తు పంపాడు. అలా అన్ని కోటల్లోనూ యుద్ధం చేయకుండానే గులాబీ జెండా ఎగరేసుకుంటూ వచ్చేశాడు. పబ్లిక్ మైండ్ సెట్ ను తెలుసుకోవడమే కాదు, తెలివిగా ఆ సెట్టింగ్ తనకు అనుకూలంగా మార్చుకోవడంలో కేసీఆర్ సాబ్ పర్ఫెక్ట్. అందుకే ఉద్యమంలో ముందున్నాడు. కాంగ్రెస్ ను టెంప్ట్ చేసి తెలంగాణ రప్పించి ఆ తర్వాత చేతికే చేయిచ్చి సోలోగా పవర్లోకి వచ్చేశాడు. ఆ తర్వాత కూడా ఆ దూకుడు అలాగే కొనసాగింది. శత్రు శిబిరాలు ఖాళీ చేస్తే ఆటోమేటిక్ గా తన బలం పెరుగుతుందనే కాన్సెప్ట్ తో కంటిన్యూ అయిపోయాడు. ఏ ఎన్నికలు జరిగినా ముందే లెక్కలు సరిచేసేయడంతో తర్వాత ఫలితాల లెక్కలు కూడా గులాబీ అకౌంట్లోనే పడిపోవటం అంతా కామన్ అయిపోయింది. టీడీపీ ఎమ్మెల్యేలను ఒక్కొక్కరుగా లాగుతూ దాదాపు ఖాళీ చేసేశారు. ఉన్నోళ్లు కూడా ఓటుకు నోటు కేసులో ఇరుక్కోవడంతో వాళ్లు కూడా లెక్కలోకి రావడం లేదు. ఇక కాంగ్రెస్ కూడా ఆకర్షణ మంత్రం చెప్పించారు. టీడీపీ రేంజ్ లో కాకపోయినా కొన్ని చోట్ల హస్తం పార్టీ కూడా తన హవాను కోల్పోయింది. ఎటొచ్చి అప్పుడు ఇప్పుడు ఒకేలా ఉంది బీజేపీ ఒకటే. వారిని కూడా ఢిల్లీ నుంచి నరుక్కొచ్చే పనిని బాస్ ఇప్పటికే మొదలెట్టారు. ఇక వామపక్షాల సంగతి సరే సరి, ఉద్యమం టైంలోనే అటు ఇటు కాకుండా అయిపోయారు. ఆ తర్వాత కూడా అదే ట్రెండ్ కొనసాగుతోంది. గట్టిగా మాట్లాడినా పట్టించుకోని పరిస్థితిలో ఉన్నారు. డబుల్ బెడ్రూమ్ తో మొదలుపెట్టి స్కైవేలు హైవేలు అంటూ చాలా ప్రకటనలు చేసేశారు. రంగురంగుల బొమ్మలు చూపించేశారు. మెట్రో పూర్తయిపోయినట్లే బిల్డప్ ఇచ్చేశారు. అప్పటికే గ్రేటర్లో అపోజిషన్ పరివారాన్ని లాగేశారు. ఇక గ్రేటర్ కిరీటాన్ని గెలిచేసుకున్నారు. అదే రూట్లో గ్రేటర్ వరంగల్ కూడా అకౌంట్లో పడిపోయింది. అలా ఏ ఎన్నికలు జరిగినా వార్ వన్ సైడే, ప్రత్యర్థులు ప్రచారానికే పరిమితం. అలా అయిపోయింది పరిస్థితి. దళితులకు 3 ఎకరాల భూమి, గిరిజనులకు రిజర్వేషన్ కోటా పెంపు, తండాలను పంచాయతీలుగా మార్చడం, మైనారిటీలకు రిజర్వేషన్లు, ఇలా ప్రతి వర్గానికి ఏదో ఒక ప్రకటన. అందరికీ ఏదో ఒక వరం చెప్పేస్తూ కేసీఆర్ దూకుడుగా ముందుకు దూసుకుపోయారు. ఎప్పటి నుంచో డిమాండ్లో ఉన్న జీతాల పెంపు నిర్ణయాలు కూడా కేసీఆర్ తీసేసుకున్నారు. ప్రతిపక్షాలు ఏదైనా డిమాండ్ చేయడం కంటే కేసీఆర్ చెప్పిన దాన్ని అమలు చేయమనడమే డిమాండ్గా వినపడే ట్రెండ్ వచ్చేసింది. మిషన్ కాకతీయ పేరుతో చెరువుల పునరుద్ధరణ, మిషన్ భగీరథ పేరుతో సాగునీరు తాగునీరు అందించే కార్యక్రమం, ఇలా ప్రణాళికలు ప్రకటించి ఆచరణలో కాస్త ముందుకెళ్లి తెలంగాణ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తున్నారనే వాతావరణాన్ని కేసీఆర్ తెచ్చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి సమస్యల్లా ఒకటే, అదే ఆచరణ. కేసీఆర్ మాటలు కోటలు దాటుతున్నాయి గాని ఆచరణ గడప దాటడం లేదనేది ప్రత్యర్థుల ఆరోపణ. అందుకే కేసీఆర్ కూడా తన టార్గెట్స్ కూడా 2019కో లేదంటే 10 ఏళ్లకో పెట్టేస్తున్నారు. అప్పటికే అవ్వకపోతే అడగమంటున్నారు. ఇప్పటికిప్పుడు అద్భుతాలు జరగమంటున్నారు. ఇన్నేళ్లుగా జరగనివి ఇప్పుడు అయిపోతాయా, మేం మొదలు పెట్టాం, చేసి చూపిస్తామంటున్నారు. ఇక్కడే అధికార ప్రతిపక్షాల మధ్య వాదనలు నడుస్తున్నాయి.
తనను వ్యతిరేకిస్తే తెలంగాణను వ్యతిరేకించినట్లే అనే మైండ్ సెట్ ను గతంలో కేసీఆర్ ప్రయోగించేవారు. ఇప్పుడు ఆ టైం అయిపోయింది. ఇప్పుడు అందరూ తెలంగాణే. ఏం చేశానో చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఇంకా సెంటిమెంట్ ఆయింట్మెంట్ పూస్తే నమ్మే పొజిషన్ లేదు. చెప్పింది ఏమైంది అని అడిగే వాతావరణం వచ్చేసింది. చప్పట్లు కొట్టడం అయిపోయింది, ప్రశ్నించడం మొదలైంది. తెలంగాణ ప్రధాన ఆదాయం హైదరాబాద్ నుంచే. విభజన తర్వాత దెబ్బతిన్న రియల్ ఎస్టేట్ తో ఆ ఆదాయం అనుకున్నంత రావడం లేదు. ఇదో ప్రధాన సమస్యగా మారింది. అందుకే నగరాభివృద్ధికి ప్రణాళికలంటూ హడావిడి చేశారు. ఇప్పుడు కొత్త జిల్లాలు తెచ్చి అక్కడ రియల్ బూమ్ తెచ్చే ప్రయత్నం చేశారు. అయితే అనుకోకుండా నోట్ల రద్దు నిర్ణయం ఎదురు దెబ్బ కొట్టింది. దాంతో లెక్కలన్నీ తారుమారైపోయాయి. మహారాష్ట్రతో ఎప్పటినుంచో పెండింగ్ లో ఉన్న ఒప్పందాన్ని పూర్తి చేసి గోదావరిపై ప్రాజెక్టులు మొదలెట్టారు. ఎత్తు విషయంలో పట్టింపులు లేకుండా పని కావడమే లక్ష్యంగా ముందుకెళ్లారు. దీనిపై ప్రతిపక్షాలు ఎంత గొడవ చేసినా పట్టించుకోలేదు. అసెంబ్లీలోనే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చి గతంలో ఎలాంటి తప్పులు జరిగాయి, ఇప్పుడు తాము ఎలా సరిదిద్దుతామో చెప్పుకుంటూ వెళ్లారు. ప్రాజెక్టుల వాల్యూ పెంచేది కాంట్రాక్టులు పెంచి కమిషన్లు తీసుకోవడానికేనని విపక్షాలు ఆరోపించినా కేర్ చేయలేదు. కానీ ఇప్పుడు మారిన ఆర్థిక పరిస్థితిలో వాటిని ముందుకెలా తీసుకెళ్లాలనేది సమస్యగానే మారింది. పైసలున్నాయి, పరేషానొద్దు అని చెబుతూనే ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్ వంటి బకాయిలు పెండింగ్ లోనే పెడుతూ ఉండటం ముందు అందరికీ ఆశ్చర్యం అనిపించినా తర్వాత పరిస్థితి అర్థమైంది. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామని చెప్పి ఆచరణలో కొందరికే పరిమితమయ్యారు. గిరిజనులకు, మైనారిటీలకు చేసిన వాగ్దానాలు ఇంకా టెక్నికల్ గా పెండింగ్ లోనే ఉన్నాయి. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ముందు చెప్పిన వాటిలో సగం కూడా ఆచరణలోకి రాలేదు. ఉత్తర తెలంగాణలోనూ అదే పరిస్థితి. చెప్పినవి చాలా వరకు జరగని పరిస్థితి. ఒక్క మిషన్ కాకతీయతో మాత్రం చెరువుల పునరుద్ధరణ జరిగి వర్షాలు కూడా బాగా పట్టడంతో దాని ఫలితాన్ని ప్రత్యక్షంగా తెలంగాణ ప్రజలు చూస్తున్నారు. ఆ విషయంలో మాత్రం తెలంగాణ ప్రభుత్వం విజయవంతమైంది. విద్యుత్ విషయంలోనూ మొదట వాడకం తగ్గడంతో సర్దుబాటైంది. అదే తమ ఘనతగా చెప్పుకున్నారు. కానీ విద్యుత్ అందించడానికి ప్రణాళికలు మాత్రం రూపొందించారు. కొత్త ప్రాజెక్టులు, ఒప్పందాలతో ముందుకెళ్లారు. కానీ ఆ ఒప్పందాల్లో అనవసరంగా ఎక్కువ రేట్లకు ఒప్పుకున్నారనే విమర్శలు వచ్చాయి. ఇప్పుడొచ్చిన కొత్త ఆర్థిక పరిస్థితుల్లో కొత్త ప్రాజెక్టులు లేట్ అయ్యే అవకాశం కూడా కనపడుతోంది. రాజకీయంగా తిరుగులేని శక్తిగా గులాబీ పార్టీ రూపొందింది అనడంలో ఎలాంటి సందేహం ఎవ్వరికీ లేదు. కానీ ఇప్పుడు కేసీఆర్ దూకుడుగా చెప్పిన మాటలు, ఆయన చేసిన వాగ్దానాలే బూమరాంగ్లా మారే పరిస్థితి వచ్చింది. వాటిని అమలు చేసి చూపించలేకపోతే ప్రతిపక్షాలకు అవే ఆయుధాలుగా మారే అవకాశం ఉంది. ఇప్పటికే ఆ అవకాశాన్ని అందిపుచ్చుకుంటున్నాయి విపక్షాలు. గతంలోలా ఏదో ఒక స్టేట్మెంట్ ఇవ్వడం, ఆవేశంగా పంచ్లు వేస్తే పని జరిగే సీన్ లేదు. అందుకే గులాబీకి ముందు ముందు సెకండ్ హాఫ్ లో ముళ్లబాటే. నేను తొడగొడితే ఆ సౌండ్ కే చస్తావురా అనే డైలాగ్లా కేసీఆర్ ఏ సౌండ్ చేసినా ప్రత్యర్థి భయపడాల్సిందే. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. సౌండ్ కి రీసౌండ్ వస్తోంది. తెలంగాణకు జై కొట్టారు. అటు ఇటు చేసి చివరకు ఇచ్చాం చూసుకోండి అన్నారు. కానీ వారి రాజకీయం అప్పటికే వెలసిపోయిందని అర్థం చేసుకోలేకపోయారు. గులాబీకి తెలంగాణ గులామైపోయిందనే సంగతి తెలుసుకోలేకపోయారు. అందుకే దారుణంగా దెబ్బతిన్నారు. ఇప్పుడు తమ టైం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్నారు. కొందరు టైం అప్ అంటూ కారెక్కారు. అందరూ అటే వెళ్ళిపోతారని కంగారు పడ్డా మారిన పరిస్థితుల్లో కాస్త ఆ ట్రెండ్కు బ్రేక్ పడింది. అమ్మయ్య అనుకొని మేము ఉన్నామంటూ అప్పుడప్పుడు హడావిడి చేస్తున్నారు. మాటల్లో మాత్రం కేసీఆర్పై ఈటెలు విసురుతూ తామేం తక్కువ కాదనిపించుకునేందుకు తంటాలు పడుతున్నారు కాంగ్రెస్ నేతలు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న ఆ పవర్ వాసన కూడా ఇప్పుడు రావడం లేదు. తెలంగాణ ఉద్యమంపై ఫాలో అయిన రూట్ మ్యాప్ తమను వీక్ చేస్తుందని ముందే తెలిసినా ఆ విషయం ఢిల్లీ పెద్దలకు తెలియకపోవడంతో ఏం చేయలేని నిస్సహాయ పరిస్థితిలో పడిపోయారు. ఇప్పుడు కేసీఆర్ వన్ సైడ్ గా వాయించేస్తుంటే ఏం బదులు చెప్పాలో తెలియడం లేదు. ఇప్పుడిప్పుడే ఆ షాక్ నుంచి కోలుకుని ఎదురుదాడికి సన్నద్ధమవుతున్నారు. సీనియర్ స్ట్రాంగ్ నేతలైన గుత్తా సుఖేందర్ రెడ్డి, వివేక్ లాంటి వారు కూడా కారెక్కేశారు. నల్గొండలో కోమటిరెడ్డి బ్యాచ్ కూడా ప్రయత్నించినా వ్యవహారం కుదరక ఆగిపోయారు. లేదంటే మొత్తం ఒక్కరే ఆ జిల్లాలో మిగిలి ఉండేవారు. జానారెడ్డి సాబ్ ఉన్నా లేనట్టే. ఎందుకంటే ఆయన ఎటువైపు మాట్లాడుతున్నారో అర్థం కాక ఎప్పుడూ తలలు పట్టుకోవాల్సిందే.
ప్రభుత్వాన్ని విమర్శిస్తూనే మళ్లీ గొంతు సవరించుకుని మరో డైలాగ్ కొడుతూ ఉండటంతో ఆయన ఏం చేస్తున్నారో అర్థం చేసుకుని జనం కూడా నవ్వుకుంటున్నారు. ఇక ఖమ్మంలో భట్టి విక్రమార్క ఒక్కరే కాస్త స్ట్రాంగ్ గా నిలబడ్డారు. వరంగల్లో గండ్ర వెంకటరమణారెడ్డి, పొన్నాల లక్ష్మయ్యలు ఉన్నా అంత యాక్టివ్ గా లేరు. మిగతా జిల్లాల పరిస్థితి అదే. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక్కరే అప్పుడప్పుడు కేసీఆర్ మీద మాటల దాడి చేస్తున్నారు. అటు నుంచి ఎన్కౌంటర్ చేస్తే మళ్లీ కౌంటర్ చేస్తున్నారు. మహబూబ్ నగర్, నల్గొండల్లో సభలు పెట్టి తమ కార్యకర్తలు జారిపోకుండా కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే గులాబీ పార్టీ గ్రౌండ్ లెవెల్లో కూడా తమకున్న పవర్ ప్రయోగించి అందర్నీ లాగేస్తున్నారు. దాన్ని ఆపడానికి నానా తంటాలు పడుతున్నారు కాంగ్రెస్ నేతలు. మహారాష్ట్రతో ప్రభుత్వ ఒప్పందాన్ని మొదట తీవ్రంగా వ్యతిరేకించారు. తెలంగాణ ప్రయోజనాలతో రాజీ పడ్డారంటూ టీఆర్ఎస్ పై మండిపడ్డారు. కానీ ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్నదాన్ని సాధించామనే ప్రభుత్వ ప్రచారాన్ని తిప్పికొట్టలేకపోయారు. అందుకే ఇక ఈ విషయంపై సైలెంట్ అయిపోయారు. మిషన్ కాకతీయ మంచి ఫలితాలు ఇచ్చింది. కానీ అందులో కమిషన్లు టీఆర్ఎస్ శ్రేణులకు అందాయనే ఆరోపణలు చేసినా పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. ఇక మిషన్ భగీరథకు నిధులు ఎలా వస్తాయంటూ పదే పదే ప్రశ్నించారు తప్ప ఆ ప్రణాళికను మెచ్చుకునే పని మాత్రం చేయలేదు. ఇక్కడే కాంగ్రెస్ పెద్దలు రాంగ్ స్టెప్ వేశారు. అప్పుడు అభినందించి ఇప్పుడు ఆచరణ ఏదని ప్రశ్నిస్తే కేసీఆర్ ఇరకాటంలో పడేవారు. ఎన్నో ఆరోపణలు, మరెన్నో విమర్శలు, కష్టపడి ప్రెస్ మీట్లు పెట్టి చేసినా కేసీఆర్ గతంలో మీరేం చేశారంటూ ఒకే ఒక్క డైలాగ్తో కౌంటర్ ఇచ్చేస్తున్నారు. దాంతో ఏం చెప్పాలో అర్థం కావడం లేదు కాంగ్రెస్ నేతలకు. అందుకే ప్రజల్లో కేసీఆర్ పై వ్యతిరేకత ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్నారు. అప్పటి వరకు కేసీఆర్ తప్పులను ఎక్స్పోజ్ చేయడం తప్ప ఇంకేమీ చేయలేమని డిసైడ్ అయిపోయారు. ఉన్న సెక్రటేరియట్ను వాస్తు కారణంతో కొలగొట్టి కొత్తది కట్టడాన్ని కాంగ్రెస్ తీవ్రంగా తప్పుపట్టింది. కోర్టుకు కూడా వెళ్ళింది. కానీ జనం నుంచి మాత్రం స్పందన లేదు. ఇప్పుడున్న వారిని నిలబెట్టుకోవడం, పార్టీ మరింత బలహీనపడకుండా చూసుకోవడం, టీఆర్ఎస్ తప్పులను ఎత్తి చూపిస్తూ వారిని ఎరకాటంలో పెట్టేందుకు ప్రయత్నించడం, ఇవే కార్యక్రమాలుగా ప్రస్తుతానికి కాంగ్రెస్ కథ నడిపిస్తోంది. కేసీఆర్ చెప్పినవి చేయడం లేదనే విషయాన్ని ఎస్టాబ్లిష్ చేసి జనంలో ప్రచారం చేయడానికి మాత్రం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఆ విషయంలో కాంగ్రెస్ మరి ఎప్పటికి సక్సెస్ అవుతుందో చూడాలి. తెలంగాణకు జై కొట్టినా ఫలితం దక్కలేదు. ఫ్రెండ్షిప్ పక్క రాష్ట్రంలో పనిచేసింది, కానీ ఈ రాష్ట్రంలో డ్యామేజ్ చేసింది. అయినా గట్టిగానే ప్రయత్నిస్తున్నారు బీజేపీ నేతలు. అయితే గీతే గులాబీకి తామే సరైన ప్రత్యర్థులమని చెప్పుకుంటున్నారు. ఢిల్లీలో పవర్ ఉంది కాబట్టి దాన్ని వాడే ప్రయత్నం చేస్తున్నారు. అయితే కేసీఆర్ రివర్స్ గేర్లో వస్తుండడంతో అయోమయంలో పడుతున్నారు. మీదే ఉంది భయ్, మోడీ సాబే నాతో చేయగలిపిండు అనే డైలాగ్ త్వరలోనే వారికి చెప్పేట్లు కనపడుతోంది. ఇప్పటికే కమలనాథులకు కౌంటర్గా తన నవ్వులోనే అది వినిపించేస్తున్నారు చంద్రశేఖరుడు. ఎప్పటికైనా ఎదుగుతామనే ఆశతో ముందుకు పోతున్నారు కమల నేతలు. ముందు తెలంగాణ డిమాండ్ వినిపించింది. కానీ తర్వాత ఉద్యమంలో కలవడంతో వెనకబడింది. గులాబీ బాస్ హైజాక్ చేసేసి ఫుల్ రేంజ్ లో ముందుకెళ్లడంతో నీరసపడింది. తెలంగాణకు తాము సైతం పార్లమెంట్లో జై కొట్టినా తెలుగుదేశంతో దోస్తీ చిర్రాకు తెప్పించింది. కేంద్ర నాయకత్వం కనుసైగకు తలొంచుకుని ఊరుకున్నారు. ఇప్పటికే వీక్ అయిపోయిన టీడీపీని వదిలించేసుకున్నారు. ఇక స్వతంత్రంగా ఎదగాలనే తొందరలో ఉన్నారు. సభలు పెట్టి హల్చల్ చేస్తున్నారు. బీజేపీలోని అంతర్గత విభేదాలను సైతం కేసీఆర్ వాడుకుంటున్నారనే టాక్ ఉంది. కిషన్ రెడ్డి, లక్ష్మణ్ల మధ్య గ్యాప్ ఉండటం, కేంద్ర మంత్రి దత్తాత్రేయ ఒకవైపు ఉండటం వంటి వ్యవహారాలను అవసరమైనప్పుడు చంద్రుడు అడ్వాంటేజ్ తీసుకుంటున్నారనే ప్రచారం ఉంది. అయితే వీటిని కమల నేతలు కొట్టిపారేస్తున్నారు. టీఆర్ఎస్ పట్ల ప్రజలు 2.5 సంవత్సరాలుగా విసిగిపోయి ఏదో చేస్తారని చెప్పి నమ్మి విశ్వసించి ఓట్లేసి గెలిపిస్తే ఇవాళ తెలంగాణ ప్రజల బాగోగులను విస్మరించి వారి బాగోగులకి పరిమితమైన భావన ప్రజల్లో కలుగుతూ ఉన్నది. నిరుద్యోగ యువతకు తెలంగాణ వస్తే మరి మనకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇంటికోటి వస్తుంది, సమైక్య రాష్ట్రంలో యువతకు అన్యాయం జరిగింది తెలంగాణ బిడ్డలకని చెప్పి 1,00,000 మందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పినటువంటి అంశం కానీ 3 ఎకరాల దళితులకు భూమి పంపిణీ, ఇవన్నీ కూడా అటకెక్కేసి ఇవాళ పూర్తిగా మరి ఈ టీఆర్ఎస్ పాలన ప్రజలు అసంతృప్తి రోజు రోజుకు పెరుగుతుంది. ఎప్పటికైనా ఈ రాష్ట్రంలో తామే ప్రత్యామ్నాయంగా ఎదుగుతామని 2019 ఎన్నికలకు తమ బాస్ అమిత్ షా రూట్ మ్యాప్ గీసి ఇచ్చేశారని,
అదే ఫాలో అవుతున్నామని చెబుతున్నారు. కేసీఆర్ ఇప్పుడు బలంగా ఉన్నా నెమ్మదిగా ఇప్పుడిప్పుడే ఆచరణలో వెనకబడుతున్న టీఆర్ఎస్ వైఖరిని ప్రజలు గమనిస్తున్నారని, అదే ఆధారంగా తాము ఎదుగుతామనే విశ్వాసం ఉందంటున్నారు. రెండున్నరేళ్ల తెలంగాణలో దారుణంగా దెబ్బతిన్నదెవరంటే మొదట కనబడేది టీడీపీయే. ఆంధ్ర పార్టీ అంటూ స్టాంపు వేసి మరీ టీఆర్ఎస్ చావు దెబ్బ కొట్టింది. నాయకత్వం అటువైపు ఉండటం, ఇటు పవర్ తమ చేతిలో ఉండటంతో గులాబీ గుచ్చి గుచ్చి మరీ ఆ పార్టీని దాదాపు చంపినంత పని చేసింది. ఇప్పుడు ఆ పార్టీకి ఈ రాష్ట్రంలో మళ్లీ కొత్తగా మొదలు పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఒక రేంజ్లో కసుమనే రేవంత్ కేసులో ఇరుక్కోవటంతో కాస్త చప్పబడ్డాడు. ఇప్పుడిప్పుడే మళ్లీ వాయిస్ లేస్తోంది. తెలంగాణపై చంద్రబాబు స్ట్రాటజీ ఆంధ్రలో పవర్ని ఇస్తే తెలంగాణలో మాత్రం గాలి తీసేసింది. సెంటిమెంట్ సెగల్లో టీడీపీ దారుణంగా దెబ్బతింది. కేవలం ఆంధ్రాకు చెందిన వారి ఓట్లున్న చోటే గెలిచింది. ఇప్పుడు ఆ ఎమ్మెల్యేలను కూడా కేసీఆర్ తమ గులాబీ తోటలోకి లాగేశారు. సీనియర్లు, మాజీ మంత్రులు అందరూ అటే వెళ్లిపోయారు. కేసీఆర్ కేబినెట్ చూస్తే ఎక్కువ మంది ఇప్పుడు వాళ్లే కనపడుతున్నారు. హైదరాబాద్ లో తలసానితో సహా ముఖ్య నేతలంతా వెళ్లిపోయారు. రంగారెడ్డి జిల్లాలోనూ క్లీన్ స్వీప్. ఖమ్మంలోని సీనియర్ నేత తుమ్మలను తీసేసుకోవడంతో అక్కడ ఈక్వేషన్లు మారిపోయాయి. మిగిలింది రేవంత్ రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య. అన్నిటికన్నా పెద్ద దెబ్బ పడింది ఓటుకు నోటు కేసుతోనే. తమ వారిని లాగేస్తున్నారనే ఎమోషన్లో తాము కూడా ఎలాగైనా ఎమ్మెల్సీ గెలుచుకోవాలనుకుని డబ్బు సంచులతో వెళ్లి మరీ రేవంత్ రెడ్డి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. ఈ ఎపిసోడ్ ను మాత్రం గులాబీ బాస్ మామూలుగా వాడుకోలేదు. ఆఖరికి చంద్రబాబు నాయుడు కూడా జైల్లోకి వెళతారనే వాతావరణాన్ని తీసుకొచ్చేశారు. టీడీపీకి ఇక భవిష్యత్తు లేదనిపించేశారు. దాంతో ఉన్న కొద్ది మంది కూడా జారుకున్నారు. ఆఖరికి నాయకుడు ఎర్రబెల్లి కూడా కేసీఆర్కే జై కొట్టేశారు. తానే ముందుండాలని, తానే నాయకత్వం వహించాలని ఉత్సాహపడ్డ రేవంత్ రెడ్డికి ఆ కోరిక తీరింది. కాకపోతే ఆయన వెనక ఎవ్వరూ లేరిప్పుడు. పోటీ లేని రేస్లో ఇప్పుడు ఆయనే ముందున్నాడు. కానీ మొండిగా ముందుకు పోతున్నాడు. కేసీఆర్ పై వాడి వేడి విమర్శలు చేస్తూ తీవ్రంగా అటాక్ చేస్తూ హల్చల్ చేస్తున్నాడు. పాదయాత్రలు అంటూ హడావిడి చేస్తున్నాడు. పడుకున్న తమ విద్యార్థి సంఘాన్ని నిద్ర లేపి మరీ పని పెట్టాడు. కేసీఆర్ చెప్పే అభివృద్ధి అంతా కాంట్రాక్టుల కోసం, అందులో కమిషన్ల కోసమేనని విమర్శల బాణాలు విసురుతున్నాడు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలన్నా, మెడికల్ ఫీజులు పెంచే విషయంలోనూ పైసలు చేతులు మారాయని ఆరోపిస్తున్నాడు. గులాబీ పార్టీ అంతర్గత విషయాలను కూడా ఎత్తి చూపిస్తూ విమర్శిస్తున్నాడు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రులందరూ డమ్మీలేనని, కేవలం కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ రావులే హవా నడిపిస్తున్నారని, అందులో కూడా హరీష్ రావును పక్కన పెట్టి కొడుకు కూతురికే కేసీఆర్ పట్టం కడుతున్నారనే ఆరోపణ కూడా చేస్తున్నాడు. ఎవ్వరూ మాట్లాడలేని విషయాలను రేవంతే మాట్లాడుతూ హీట్ పుట్టిస్తున్నాడు. మరి తమ పార్టీకి బలం ఎలా పెంచుతాడో మరి వేచి చూడాల్సిందే. తెలంగాణ ఉద్యమం సెంటిమెంట్ దెబ్బకు లెఫ్ట్ అయిపోయింది. సంప్రదాయకంగా ఉన్న బలం కూడా చెదిరిపోయింది. గులాబీ ఏనుగు దెబ్బకు గుర్రాలే కుదేలైపోతే కుందేళ్లు లాంటి వామపక్షాలు మరింత దెబ్బతిన్నాయి. చంద్రుడి వ్యూహాలకు తల్లడిల్లిపోయాయి. జనంలో తిరగటం, జనం కోసం పోరాడటం అనే తమ సాంప్రదాయిక ఆయుధాలతోనే మళ్లీ యుద్ధానికి దిగాయి. తమ బలాన్ని పెంచుకోవటానికి రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాయి. తెలంగాణకు సై అనకపోవడం సిపిఎంను దెబ్బతీస్తే, సై చెప్పినా లేటుగా చెప్పడం సిపిఐని డ్యామేజ్ చేసింది. ఎటొచ్చి ఇద్దరు వీక్ అయిపోయారు. సిపిఐకి ఉన్న ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ లాగేసుకుంది. సిపిఎంకు మాత్రం భద్రాచలం ఎమ్మెల్యే ఒక్కరే మిగిలారు. అసెంబ్లీలో బలం లేకపోవడం కొత్త కాకపోయినా అది ఆ పార్టీల పరిస్థితికి అద్దం పడుతోంది. బలంగా ఉండే ఖమ్మం, వరంగల్, నల్గొండ లాంటి జిల్లాల్లో సైతం అవి దారుణంగా బలహీనపడిపోయాయి. కింది స్థాయిలో ఉండే కేడర్ సైతం అధికార పార్టీ వైపు వెళ్లిపోయారు. ఐక్య ఉద్యమాల పేరుతో తమ్మినేని నాయకత్వంలో వామపక్షాలు, న్యూ డెమోక్రసీ, మావోయిస్టు సానుభూతి గ్రూపులను కూడా కలుపుకొని కొంత ప్రయత్నం చేశారు. అది కూడా వారి ఇమేజ్ ను పెంచడానికి ఉపయోగపడితే తప్ప బలం పెంచలేదని ఆచరణలో అర్థమైంది. యూనియన్లతో కార్మికుల జీతాల కోసం చేసే పోరాటాలకు కూడా కేసీఆర్ తన నిర్ణయాలతో బ్రేకేసేశారు. జీతాలు పెంచడం, కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులరైజ్ చేయడం వంటి చర్యలతో చెక్ పెట్టారు. ఆఖరికి ఆ యూనియన్ వదిలివేస్తేనే మీ సమస్య పరిష్కరిస్తాననే కేసీఆర్ స్ట్రాటజీకి మరింత అల్లాడిపోయారు వామపక్షాల వారు. కేసీఆర్ మాత్రం మున్సిపల్ కార్మికుల సమ్మె వంటి వ్యవహారాల్లో
అలాగే చేశారు. ఇప్పుడు పాదయాత్ర పేరుతో తమ్మినేని నాయకత్వంలో సిపిఎం కొంత ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే 15 మంది ఆత్మహత్యలు చేసుకోవడము, హార్ట్ అటాక్లు వచ్చి చనిపోవడం జరిగింది కార్మికులు, రైతులు. ఇట్లాంటి విపత్కర పరిస్థితి రావడం తెలంగాణ రాష్ట్రానికి అవమానకరం. ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు తాను అధికారంలోకి వస్తే 100 రోజుల్లోనే ఫ్యాక్టరీ తెరిపిస్తానని ప్రగల్భాలు పలికాడు. ఆ మాటే మర్చిపోయి తానే ఫ్యాక్టరీ మూసివేతకు సహకరిస్తున్నాడు. కేసీఆర్ ఆ పాదయాత్రపై కామెంట్లు చేసి కాస్తంత క్రేజ్ తీసుకొచ్చినా తర్వాత ఆ పాదయాత్రను ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. అయితే కింది స్థాయిలో ఎలాంటి సమస్యలున్నాయి, ప్రజలు దేనికి ఎలా స్పందిస్తారనే విషయాలను అర్థం చేసుకుని దానికి అనుగుణంగా వ్యూహాలు రూపొందించుకోవడానికి మాత్రం ఈ పాదయాత్ర ఆ పార్టీకి ఉపయోగపడే అవకాశం ఉంది. ఉస్మానియా ఆసుపత్రి, సెక్రటేరియట్ కూల్చివేతల వ్యవహారంలో కేసీఆర్ ను నేరుగా విమర్శించింది వామపక్షాలే. అయితే జనం వారి వాయిస్ ను వినే పొజిషన్లో లేకపోవడం వారి దురదృష్టం. ఈ గడ్డు పరిస్థితులను అధిగమించి ఎప్పటికి బలం పుంజుకుంటారనేది వేచి చూడాల్సిన విషయమే. 2.5 ఏళ్లు ఒకవైపు, సెంటిమెంట్ మరోవైపు. కేసీఆర్ దూకుడు మంత్రంతో నడిచిపోయాయి. ఇక మిగిలిన 2.5 ఏళ్లు ఆచరణ చూపించక తప్పని పరిస్థితి. చంద్రుడికే అండగా నిలబడ్డ కోదండరాముడు దండయాత్ర మొదలెట్టాడు. టీజేఏసీ పేరుతో ఎదురుదాడి చేస్తున్నాడు. టీఆర్ఎస్ మూకుమ్మడి దాడి చేస్తున్నా ఎక్కడా వెనక్కు తగ్గటం లేదు. ఇప్పుడిదే హాట్ టాపిక్ అయింది. కోదండరాం కేంద్రంలోని కాంగ్రెస్ తన ప్రకటనను సవరించుకున్నాక ఉద్యమాన్ని నడపడానికి ఆయుధంగా ముందుకొచ్చారు. అన్ని పార్టీల నాయకులను కలిపి నడిపించే బాధ్యత తీసుకున్నారు. తెలంగాణ వచ్చాక మాత్రం ఆయన ప్రాధాన్యత తగ్గిపోయింది. ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి ఇచ్చిన కేసీఆర్ కోదండరాం విషయంలో మాత్రం ఎందుకో వేరేగా వ్యవహరించారు. మాట వినకపోతే మనసులో పెట్టుకునే కేసీఆర్ కోదండరాంను అందుకే పక్కన పెట్టారు అనే ప్రచారం ఉంది. మొదట్లో ప్రకటనలే చేసినా నెమ్మదిగా జేఏసీ వాయిస్ పెరిగింది. చివరకు ఉద్యమాలు చేస్తామనే దాకా వెళ్ళింది. విద్యుత్ ఒప్పందాలను తప్పుబట్టారు. రైతుల కష్టాలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శలు చేశారు. ఇప్పుడు ప్రతి జిల్లాలోనూ యాత్రలు చేస్తామని ప్రకటిస్తున్నారు. టీఆర్ఎస్ వైపు నుంచి మాత్రం కోదండరాంపై ముప్పేట దాడి జరుగుతోంది. కేటీఆర్ సైతం తీవ్ర పదజాలంతో మండిపడ్డారు. ఇవన్నీ కోదండరాం బలాన్ని పెంచినట్లే అయింది. ఇప్పటికే వామపక్షాలు టీడీపీ దగ్గరయ్యాయి. కాంగ్రెస్ తో కలవడానికి కూడా వారు సంకోచించడం లేదు. వీరందరికీ జేఏసీ కూడా తోడైతే బలమైన ప్రతిపక్షం తయారయ్యే అవకాశం కనపడుతోంది. బలమైన కేసీఆర్ ను ఎదుర్కోవడానికి వీరందరూ ఒక్కటయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఎస్సీ ఎస్టీ సప్లాను కూడా అమలుపరచలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. ఇంకా బీసీ సప్లాన్కి ఇప్పుడే ఒక కమిటీని వేసుకున్నారు. మైనార్టీలకు ఇచ్చినటువంటి ప్రామిజెస్ ఎక్కడ వేసిన గుమ్మడి అక్కడలాగానే ఉన్నాయి. ఇప్పుడు రేపు క్రిస్టియన్లకు దుస్తులు ఇచ్చి చేతులు దొరుకుతుంటున్నది. హిందువులకు సంబంధించి ఒక సెంటిమెంటల్ ఆలోచనతోటి యాదాద్రి లేకుంటే భద్రాద్రి, వేములవాడ లేకుంటే తిరుపతి వెంకటేశ్వర స్వామి కిరీటం, 100 కోట్ల రూపాయలు మరి ప్రభుత్వ సొమ్మును డెవలప్మెంట్ పేరుతో ఖర్చు చేయడానికి నిర్ణయించుకున్నది. ఇది ఇవాల్టి పొలిటికల్ పిక్చర్. చూస్తూనే ఉండండి HM TV.